నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అందరికీ నమస్కారం. గత తుఫాన్ అప్పుడు నా యొక్క 27వ డివిజన్లో వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారేమో అని నేను ఆ డివిజన్కు ఆ బూత్ మన్సూర్ అలీ ఖాన్ 149 బూత్ అంటున్నాడో నాకు సంబంధం లేదంటున్నాడు. ఆ బూత్లో నేను ఓటర్ని, ఆ బూత్ ఓటర్ని నాకు సంబంధం లేదని ఆయన మాట్లాడుతున్నాడంటే ఎంత ఆయన ఏ విధంగా ప్రవర్తన ఉందో. ఆ బూత్లో ఓటరే గాక నేను ఒక గౌరవప్రదమైన నగరపాలక సంస్థ కోఆప్షన్ మెంబర్ని, అదేవిధంగా 27వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని. 27వ డివిజన్లో నా కుటుంబం నుంచి మేము ఓసీ సయ్యద్ కాబట్టి బీసీ ఆ డివిజన్ రిజర్వేషన్లలో వచ్చింది కాబట్టి ఒక పర్యాయం నా చెల్లెలను కార్పొరేటర్గా నిలబెట్టడం జరిగింది. రెండవ పర్యాయం ఇప్పుడు ప్రజెంట్ నా బామర్ది కార్పొరేటర్. ఇన్ని విధాలుగా ఆ డివిజన్లో నాకు హక్కు ఉంటే అక్కడ నాకు హక్కు లేదు, నువ్వు ఇక్కడికి రాకూడదు అనే విధంగా ఆయన మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మీరే తెలుసుకోండి. అక్కడ 15 ఫైనాన్స్ వర్క్ నేను మా లెటర్ ప్యాడ్ మీద మేము 20 లక్షల రూపాయలు 15 ఫైనాన్స్ అమౌంట్ వస్తే 12 లక్షల రూపాయలు 149 బూత్ రిజ్వాన్ నగర్లో పెట్టడం జరిగింది. 8 లక్షల రూపాయలు గౌస్ నగర్లో పెట్టడం జరిగింది. ఆ వర్కులలో భాగంగా నేను అక్కడికి వర్షం పడుతుంది కాబట్టి బురద ఏమన్నా ఉందేమో డస్ట్ తోలినాం, కొంచెం వేపిస్తామని మన శానిటేషన్ వర్కర్స్కి చెప్పి నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి వీధులన్నీ తిరుక్కుంటూ అక్కడికి వెళ్ళిన ఆ ప్రాంతంలో ఒక 6-7 మంది నిలబడి వీడియో తీస్తున్నారు. గతంలో ఈ 3 ఏళ్ల నుంచి గతంలో ఉండే కార్పొరేటరు ఈ వర్క్ చేపియలేదు, నేను చేపిస్తున్నాను, ఆ కార్పొరేటర్ వేస్ట్ ఇవి అవి అని చెప్పి వీడియో తీస్తుంటే అక్కడికి వెళ్ళి నేను అయ్యా ఈ వర్క్ ప్రజెంట్ 15 ఫైనాన్స్ మేము పెట్టిన వర్క్ ఇది, మేము చేపించుకుంటుంటే నువ్వు ఆ కార్పొరేటర్ చేయలేదని వీడియోలు పెట్టి మమ్మల్ని ఎందుకు బదలాం చేస్తున్నావని వాగ్వివాదం జరిగిందే తప్ప, మాట జరిగిందే తప్ప అక్కడ ఏ మహిళను కానీ ఏ చెల్లిని కానీ నేను దూషించలేదు. అటువంటి వీడియో అక్కడ వాళ్ళే పెట్టారు, ఆప్షన్ మెంబర్ని నిలబెట్టామని. ఆ వీడియోలో నేను ఎక్కడైనా ఏ మహిళనైనా తిట్టినట్టుందా, ఏ ఎస్సీ సోదరునైనా కించపరిచి తిట్టినట్టు ఉందా? ఎక్కడే లేదు. దయచేసి నా ఎస్సీ సోదరులు గమనించాలి. ఎందుకంటే 50 ఏళ్ల నుంచి మేము మా కుటుంబం రాజకీయంలో లేకపోయినా కానీ ఈ మాసాపేట వాళ్ళ మధ్యలోనే జీవనాధారం గడుపుకుంటూ ఒకరిలో ఒకరిగా ఉండేవాళ్ళం. అటువంటి వ్యక్తిని ఎస్సీలకు నేను ఏదో అన్నానని అనడం భావ్యం కాదు. ఈ మన్సూర్ అలీ ఖాన్ ఎంత నీచమైన రాజకీయం చేస్తున్నాడంటే అతను కేవలం 149 బూత్ ఇన్ఛార్జ్ అంట. అతనికి ఉండే హక్కు, నాకు ఆ బూత్లో ఓటర్గా నాకు హక్కు లేదా? ఆ డివిజన్ ఇన్ఛార్జ్గా నాకు హక్కు లేదా? నా బామర్ది మరియు నా చెల్లెలను 2 పర్యాలు కార్పొరేటర్గా గెలిపించుకునే అతనికి నాకు హక్కు లేదా? అక్కడికి పోయి అక్కడ ఉండే ఆడవాళ్లను ఇతను పోయి ఈ రోడ్డు శాంక్షన్ అయిందమ్మా, జహీర్ అనేవాడు డబ్బులు తినేసినాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మన్సూర్ నువ్వు నిరూపించు. ఎక్కడైనా కానీ ఎవడైనా కానీ రోడ్డు వేయకుండా డబ్బు శాంక్షన్ చేయించుకోగలడేమో, చేయించుకున్నాడేమో. ముఖ్యంగా నేను చేయించుకున్నానేమో అటువంటి పనులు. ఎప్పుడుగా కాసిం సాబ్ కుటుంబం ఇట్లా ఉంటుందే కానీ ఏ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ కూడా ఇటు అడిగే కుటుంబం కాదు మాది. ముందు తెలుసుకో, నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వేదో విరవీగుతున్నావు అధికారం ఉందని, నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతావా నన్ను? అక్కడ నేను ఒంటరిగా వెళ్ళాను, అందరూ చూశారు. సలీం గౌస్ అనే అతను అక్కడ ఇంట్లో నుంచి వాళ్ళు బనీన్ల మీద వచ్చారు, ఏందో జరుగుతుందని వాళ్ళని పిలిపించుకొని నేను అతని మీద దాడి చేసే ప్రయత్నం చేశాను అంటాడు. తప్పు. వాళ్ళే మీరందరూ చూశారు ఆ వీడియోలో 4-5 మంది నా ఒక్కంతో ఆర్గ్యుమెంట్ చేశారు. నాకు అతనికి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి తప్ప అక్కడ ఏ సోదరికి కానీ ఏ సోదరునికి కానీ ఏ కులం కానీ ఏ మతం కానీ పేరెత్తి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అందరూ చూశారు ఆ వీడియో, వాళ్ళు పెట్టిందే. నేను వీడియో తీయలేదు, నేను ఒంటరిగా పోయాను. వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వీడియో తీసి ఎన్నో విధాలుగా మార్ఫింగ్, ఎడిటింగ్, వాళ్ళకి ఏది ఇష్టం ఉందో అది పెట్టుకొని ఏది వాళ్ళకు నెగిటివ్గా ఉంది అది తీసేశారు. అతను మన్సూర్ అలీ ఖాన్ ఇదే రోడ్డు 15 ఫైనాన్స్ రోడ్డు వర్క్ కాంట్రాక్టర్కి వేస్తే ఈ జనవరిలో ఎలక్షన్స్ వస్తాయని చెప్పారు కాబట్టి జనవరి వరకు చేయకుండా నిలబెట్టేస్తే కార్పొరేటర్ మీద మనం బురద జల్లొచ్చి ఈ రోడ్డు చేయలేదని. దానికి సాక్ష్యం బాబు దగ్గర ఆడియోలు ఉన్నాయి, వినండి బాబు. ఎట్లా కాంట్రాక్టర్లను బెదిరించాడో చూడండి.
అది ముందు ఆపినారు, వేరే చోట స్టార్ట్ చేసినాము. ఇప్పుడు స్టార్ట్ చేసినాటి కంప్లీట్ చేయకుండా ఏం సంబంధం ఆపేదానికి? 15 ఫైనాన్స్ అనేది సెంట్రల్ గ్రాంట్. అదే నా ఫస్ట్ వద్దన్నారు, అందుకని చేయలే. అసలు వాడేమన్నా కార్పొరేటర్ ఎమ్మెల్యే చెప్పేది. సెకండ్ ఇప్పుడు అవతల నుంచి అయిపోయి చేసుకుని యువతలకు వచ్చేప్పటికి టైం పట్టింది. ఈ వారంలో స్టార్ట్ చేస్తాము. అయిపోయినాయి అన్ని, ఇంకా లాస్ట్ లో అవే ఉండేది. మనది కార్పొరేటర్లకు వచ్చే గ్రాంట్. ఇంకొక వీడియో ఉంది చూడు బాబు. ఇంకొక కాంట్రాక్టర్ అతను 2 కాంట్రాక్టర్లు వేశారు ఆ రోడ్డు. ఇంకొక కాంట్రాక్టర్ रिजवानगर में छोटी गुजारी थी। पहले जो टेंडर आई थी, जो टेंडर का वर्क चलना था वो टाइम पर चला नहीं था, क्योंकि जीजीएमपी और सीएमडीएफ वर्क करते थे। और जब जनरल फंड करने का टाइम आया तो कुछ सर्जरी की वजह से मैं हैदराबाद गया था बहुत सर्जरी के लिए। रिटर्न में बसा इलेक्शन कोड था और जो हमारा IAS प्रवीण चंद था उन्हें 1 मंथ ठहरो बोला था। और उसके बाद मैं थोड़ा दूर गया था गल्फ को। रिटर्न आने के बाद ये मंसूर को फोन किया था, मैं फोन करा तो नहीं, एक क्रेडिट सभ्य YCP का था, TDP का था नहीं बोला था। और एक बात है, जब जनरल फंड के लिए जो वर्क था उसे वर्क करने के लिए यही नको बोला था, मंसूर से बात करो। जब उन्हें क्या बोला था तो नहीं, वो क्रेडिट पैसे भी का था तो डाले तो भी तेरे पर क्रिमिनल केस रखती करो बोला था भाई। वो जहाँ पर हम बोला था मैं कहीं बोला ऐसा कैंसिल करता है ना मालूम कर दो, हमें रोड डालेंगे ना फैला छापा डाल देंगे के हिसाब से तो डाले नहीं थे हमें। अब वो जनरल फंड गया नहीं, क्या करता 15 फाइनेंस है और अब भी रोड आपको पूरा कंप्लीट आता नहीं है, कलवट के पीछे से रुक जाता है। वो कमिश्नर से बात करता और एक 3 लाख का अमाउंट डेबिट सैंक्शन करो, इसीलिए उसको लेट हुआ था। अब वो कमिश्नर बोला तो नहीं। वो చూడండి నా కాంట్రాక్టర్లకు ఏ విధంగా బెదిరిస్తున్నాడో. కాంట్రాక్టర్లు రోడ్లు వేసే వాళ్ళను కూడా వేయవద్దని చెప్పి ఇంత గతంలో 30 లక్షల రూపాయలు ఇదే 149 బూత్లో నువ్వు ఇప్పుడు రోడ్డు వేస్తే ఇది క్రెడిట్ YCP వాళ్ళకి వస్తుంది, వాళ్ళు పెట్టుకున్న వర్కులు అని కాంట్రాక్టర్ను బెదిరించి క్యాన్సిల్ చేయించాడు. 15 ఫైనాన్స్ ప్రజెంట్ వేస్తే సాగర్ కన్స్ట్రక్షన్ అతనికి నువ్వు రోడ్డు వేయొద్దని నిలబెట్టేశాడు. మీరే విన్నారు, ముందు వద్దన్న వాళ్ళని. ఏంది ఇతను మంచి చేసేదానికి వచ్చాడా రాజకీయాల్లోకి? ఇలాంటి చిల్లరి రాజకీయాలు ఎమ్మెల్యే గారు మీరు ఇట్లాంటి వ్యక్తులను దయచేసి దగ్గర కూడా రానివద్దండి. మీ పేరు చెడగొడుతున్నారు. ఇతను ఈ ఒక్క మైనార్టీ ఏరియాలో ఎంత చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటే ప్రతి దానికి ఎమ్మెల్యే గారికి చెప్పి మీ కథ చూస్తాం, మీ మీద కేసులు పెడతాం అనే విధంగా ప్రవర్తించి మైనార్టీలలో మీకు చాలా చెడ్డ పేరు తెస్తున్నాడు. మీరు దయచేసి గమనించండి. ఇటువంటి వ్యక్తులను మీరు ప్రోత్సహిస్తే మీకు చెడ్డ పేరు తప్ప మంచి పేరే రాదు. అతను నేను ప్రతి దానికి పోయి నేను ఆడవాళ్ళ దగ్గరికి పోయేది నేనేమీ చేయలేదు. నేను 149 బూత్ కేవలం నాకు 5 బూతులు ఉన్నాయి నా 27వ డివిజన్లో. కేవలం 149 బూత్లోనే 92 లక్షల రూపాయల పన్నులు చేశాను 3 ఏళ్లలో. 2021లో నేను కార్పొరేటర్ అయ్యాను. 24 వరకే మా ప్రభుత్వం ఉన్నది. 3 ఏళ్లలో 92 లక్షల రూపాయల పనులు చేశాను. రా నిరూపిస్తా దమ్ముంటే నీకు. నువ్వు ఈ 2 ఏళ్లలో 1 లక్ష రూపాయల పని చేసిందా నేను రిజైన్ చేస్తా. నువ్వు 2 ఏళ్ళు 149 బూత్కి ఇన్ఛార్జ్ అంటున్నావు కదా, ఏం చేశావు? పోయేది మహానాడు అప్పుడు ఒక ప్యాచులు వేసుకుంటే ఫోటోలు ఎత్తుకునేది, ఉరుసు అప్పుడు ప్యాచులు వేసుకొని ఫోటోలు ఎత్తుకునేది, స్పీడ్ బ్రేకర్లు ఉరుసు మహానాడు జరిగేటప్పుడు వేసి ప్యాచులు ఎత్తుకునే తప్ప 1 లక్ష రూపాయలు నువ్వు ఏమన్నా ఈ బూత్లో మా 27వ డివిజన్లో 1 లక్ష రూపాయలు నువ్వు ఏ పనైనా చేపించింటే నీ ఈ 2 ఏళ్లలో నేను రిజైన్ చేసేస్తా రాజకీయాల నుంచి. రా దమ్ముంటే రా. చిల్లర రాజకీయాలు చేస్తావా? నేను ఎస్సీ సోదరులను తిట్టానని, మహిళను తిట్టానని ఆ వీడియో పెట్టు నీకు దమ్ముంటే. ఎక్కడైతే ఆర్గ్యుమెంట్ జరిగిందో రోడ్డు దగ్గర ఆ వీడియో పెట్టు. నేను ఏ ఎస్సీ సోదరుని కూడా ఏమైనా తిట్టానా, అగౌరవపరిచానా? నేను మహిళను తిట్టానంట, నోటికొచ్చినట్టు బూతులు తిట్టానంట. ఏందేందో తప్పుడు వీడియోలు, తప్పుడు సాక్ష్యాలు. మన్సూర్, మా గురించి మా కుటుంబం గురించి తెలుసుకో. నా 27వ డివిజన్లో 35 ఏళ్ల నుంచి మాసాపేట, గౌస్ నగర్, గరీబ్ షా స్ట్రీట్ ఈ ప్రాంతాల మధ్య మేము రాజకీయాలు చేశాం. ఏ ఒక్క వ్యక్తి చేతనైనా కానీ ఛాలెంజ్ చేస్తున్నాను. మేము ఎవరినైనా ఇబ్బంది పెట్టాము, ఎవరిదైనా అనవసరంగా వాళ్ళది లాక్కొని తిన్నాము, రాజకీయంగా బెదిరించాము, రాజకీయంగా వాళ్ళకు నాశనం చేశాము అని ఒక్కరి చేత ఒప్పేయండి. అనవసరమైన బురద చల్లే రాజకీయాలు మన డివిజన్లోకి వచ్చి 10 మందితో వచ్చి నేను ఒంటరిగా పోతే ఫోన్లు రా వీడియో సీసీ ఫుటేజీలు చెక్ చేస్తాం. ఆ వీధుల్లో అందరినీ ఫోన్లు చేసి పిలిపించుకున్నావు. ఆ మహిళ అనే ఆమె అక్కడ లేనే లేదు. తర్వాత నేను వచ్చిన తర్వాత పిలిపించుకొని ఆమెతో తిట్టించి
ఆ విధిలో ఉండే వాళ్ళు ఏదో అరిసి పంపిస్తే దానికి కూడా ఏదో నువ్వు నీ దగ్గర ఆ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఆ వీడియో అన్నీ తీసావు కదా నువ్వే ఫోటోగ్రాఫర్లను పెట్టుకొని వదులు. నేను ఏ ఎస్సీ సోదరుని అక్కడ ఆ ఆర్గ్యుమెంట్ జరిగిన దగ్గర తిట్టానో, నేను ఏ మహిళను తిట్టానో. ఊరికి అనవసరమైన రాజకీయాలు ఏదో అంజద్ అన్నది పోలిక నీకు నక్కకు నాగలోకి అనుకున్న తేడా చిల్లర రాజకీయాలు చేసే నువ్వెక్కడా, మన అంజద్ అన్న ఎక్కడ? ఇంకొకటి మన శంకరన్న మనసు గుండెల మీద చేయి పెట్టుకొని మాట్లాడు. శంకరన్న మా నాన్న ఎటువంటి వాడో, నేను ఎటువంటి వాడో, మన్సూర్ అలీ కుటుంబం గొప్పదంట అంటే మా కుటుంబం పనికి రాలిందా? నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు శంకరన్న. కాసిం సాబ్ కుటుంబం ఏందో నీకు బాగా తెలుసు, జహీర్ ఏందో ఇంకా బాగా తెలుసు నీకు. ఎవడో ఒత్తిడిలో వచ్చి, మన్సూర్ అలీ ఖాన్ ఒత్తిడిలో వచ్చి మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? నన్ను మాసాపేటలో తిరగనియవా అన్న? ఏమన్నా ఇంత అన్యాయమా? నేనేం తప్పు చేశానన్నా? అతనేదో మీకు బలవంతం పెట్టి ఒత్తిడి పెడితే మీరు ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధత? అన్న అంటాడు శంకర్ అన్న, ఏ రోజైనా కుప్పలు ఎత్తిలేడా? నాకు కుప్పలు ఎత్తేదానికి, కాలువలు ఎత్తేదానికి కార్పొరేషన్ కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు శానిటేషన్ వర్కర్లను పెట్టిందన్న. మీరేదో కార్పొరేటర్లుగా కొత్తగా కావాలని షోలు వీడియోలు తీసుకొని మీరు పెట్టుకుంటున్నారు. మాకు అవసరంలో ఎప్పుడు ప్రజల మధ్య ఉండే వాళ్ళము, మాకు వీడియోలు పెట్టుకోవడము, ఫోటోలు తీసుకోవడము మాకు అలవాటు లేదన్న ముందు నుంచి. అది మాట్లాడడం చాలా తప్పు శంకరన్న. శంకరన్న అంటే అంతో ఇంతో మాకు గౌరవం ఉంటుందా? అటువంటి మాటలు మాట్లాడి మీరు మాట్లాడింది కడప ప్రజలే కాదు, మాసాపేట, గరీబ్ షా స్ట్రీట్, గౌస్ నగర్ ప్రజలందరూ చూసి ఎందుకు ఈ విధంగా శంకరన్న మాట్లాడానన్నా నీకు అని ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు నాకు. ఎవరో ఒత్తిడిలో వచ్చి ఏందేందో మాట్లాడి మా కుటుంబం మీద చెప్తారన్న. మా కుటుంబం ఎట్లా ఉందో ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్లకు, కడపలో ఉండే వాళ్ళందరూ మా నాన్న ఎటువంటి వాడో, నేను ఎటువంటి వాడో తెలుసన్నా. ఇంకొకటి అన్నా, మీరు నేను రెవడీజం చేస్తున్నానని 30 ఏళ్ల నుంచి నేను నా షాపు, మా నాన్న 50 ఏళ్ల నుంచి ఉంటే నేను దాదాపు నా 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి షాపులో ఉన్నాన్న. ఏ మాసాపేట సోదరి మీదైనా సోదరమైనా రెవడీజం చేశానన్నా? నా 27వ డివిజన్లో నేను కేసులు పెట్టించానంట. శంకరన్న నేను చెప్తున్నానన్న, నీతో ప్రేమతోనే మాట్లాడాలనుకున్నాను, ఎందుకంటే నువ్వంటే నా మీద ద్వేషంతో మాట్లాడావు. నేను 27వ డివిజన్లో మా 5 ఏళ్ల గవర్నమెంట్లో ఎంతోమంది మీద రెవడీజం చేశాను, కేసులు పెట్టించాను. ఒక్కరినైనా నేను గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కేసులు పెట్టడం కానీ, ఇంకొకటి వాళ్ళకు ఇబ్బంది పెట్టడం కానీ చేశానని నిరూపిస్తే రిజైన్ చేసి పడేస్తా రాజకీయాల నుంచే. ఎందుకన్నా ఎవడో చెప్పిన మాటలేని నువ్వు ఇంత ఆవేశంగా, ఇంత నోటి దురుసుగా మాట్లాడాలని మా కుటుంబం మీద అంత అవసరమా? నేను మళ్ళీ చెప్తున్నానన్నా, నేను కేసులు పెట్టించాను టీడీపీ కార్యకర్తల మీద ఇబ్బంది పెట్టానని. టీడీపీ కార్యకర్తలే కాదు, నా డివిజన్లో 30 ఏళ్ల నుంచి మేము ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి ఏ ఒక్కరితోనైనా కాసిం సాబ్ కుటుంబం వల్ల మేము నాశనమైనా, మేము అన్యాయమైనా, మాకు కాసిం సాబ్ కుటుంబం జహీర్ ఇబ్బంది పెట్టాడని ఒక్కరితో చెప్పినా? ఒక్కరితో కేసులు పెట్టామని 5 ఏళ్లలో ఎవరి మీద కేసులు పెట్టామో కొంచెం తీసుకొని వచ్చి చూపి అన్నా. ఎందుకన్నా అలాంటి తప్పుడు మాటలు? మేము మీకు గౌరవిస్తున్నామన్నా, మీరు ఈ విధంగా మాట్లాడి మీ గౌరవాన్ని మీరు తగ్గించుకున్నారు తప్ప మీ గౌరవం ఏం పెరగలేదు. మొత్తం మీ 26వ డివిజన్ అంతా ఇదే చర్చ ఉంది. జహీర్ అన్నను ఈ విధంగా మాసాపేటలో తిరగనీయమని చెప్పారు, ఎందుకు చెప్పారనేదే చర్చ ఉంది. దయచేసి ఎవరో ఒత్తిడిలో వచ్చి ఇలాంటి తప్పుడు మాటలు ఇంకొకసారి మాట్లాడకూడదని శంకరన్నకు నేను తెలుపుకుంటున్నాను.